నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఆయన మనల్ని ప్రతిసారి ప్రతి అంశంలో మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ ఆయన ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా కష్టాలని చెప్పేదానికంటే చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పేసి అని ఏదైతే సంఘటన జరిగిందో దానికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శివప్రసాద్ గారు. ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. హిందువులే వెళ్ళి దాడి చేయడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అసలు ఏ విధంగా చూసుకోవాలి ఒక కామన్ మ్యాన్? ఫస్ట్ లైన్ మనం ఏమనుకుంటున్నాం అంటే హిందువులే వెళ్ళి దాడి చేశారు అంటున్నాం కదా. అలానే వస్తుంది పేరు, ఎందుకంటే రఘువీరారెడ్డి అని తెలుస్తుంది. వీర రాఘవరెడ్డి. సో వీర రాఘవరెడ్డి ఆర్ శ్రీరామరాజ్యం ఆర్ ఏదైనా సరే పేరు ఏదైనా ఒక లైన్ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువు ఎప్పుడు మన రూపం ధరించే కొడతాడు. ఓకే. కసబ్ ఉన్నాడు. మనుషులకు చొరబడ్డానికి వాడించుకున్న వేషధారణ హిందువుగానే తాడు కట్టుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాగానే అందరూ కూడా వాడిని హిందూ అనుకున్నారు. ఎందుకంటే వాడు కొంచెం ఆ హిందూ అటైర్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రాన వాడికి మన ధర్మానికి సంబంధం లేదు. ఈ వీర రాఘవరెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ 7 years నుంచి అతని వీడియోస్ కానీ న్యూస్ కానీ అతని పైన ఉన్న కేసెస్ కానీ పరిగణలోకి తీసుకుంటే అతను 2 రకాలకు చెందినవాడే ఉండాలి. ఒకటి మానసికంగా స్థితి సరిగ్గా లేనివాడై ఉండాలి. అంటే ఒక పిచ్చివాడు జనారణ్యంలో ఉంటున్న వ్యక్తి. 2 ఏదో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో జనాల్లోకి ఎలాగోలాగ చొరబడాలని హిందుత్వాన్ని ఎంచుకున్నవాడే ఉండాలి. అంటే హిందూ ముసుగులో ఉన్నారని అనుకోవాలి. హిందూ ముసుగులో ఉన్నటువంటి ఒక రోబరీ గ్యాంగ్ టైప్. అంటే ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. ఎందుకంటే ఎందుకు అని అంటే ఆయన మాటల్లో ఆయన అలా ఉన్నారని ఎక్కడ అనిపించట్లేదు. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన కొన్ని చదివినటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. సో అసలు రంగరాజన్ గారి పైన అటాక్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? సో ఇది February 7వ తారీఖున జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఆయన పొద్దున్న 3 గంటలకు వచ్చారు ప్రయాగరాజ్ నుంచి, అంటే కుంభమేళా నుంచి. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. వీళ్ళంతా గ్యాంగ్తో వెళ్ళింది 7 గంటలకి. అప్పటికే వారి అబ్బాయి ఉన్నారు, ఇతరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా గురువుగారిని కలవడానికి వచ్చామని చెప్పారు వీళ్ళు. వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ అంతా కూడా ఎక్కడ అబ్జెక్షనబుల్గా ఉండదు. లేదు. కానీ యాక్షన్స్ అన్నీ కూడా అబ్జెక్షనబుల్లే. వాటన్నిటినీ కూడా శిక్షార్హమైనవిగానే పరిగణించాలి మనం. ఇక్కడ వీళ్ళు ఇలా అప్రోచ్ అయిన వెంటనే ఏం చేశారంటే అడిగారు, అంటే ఇలా చెప్పారు 3 గంటలకు వచ్చారండి, కొంచెం టైర్డ్ అయి ఉన్నారు, కలవచ్చు, మాట్లాడతారో లేదో తెలియదు అంటే, లేదండి చెప్పండి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తామంటే అలాగని చెప్పారు. ఈ లోపల బూటు కాళ్ళతో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. బూటు కాళ్ళతో ఒక పెద్ద ఆయన ఇంటికి అర్చకులు వారి ఇంటికి బూటు కాళ్ళతో వెళ్ళిపోయారు. అంటే ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు బూట్లు అయితే ముందు మన పాదరక్ష బయటే పెడతాం కదా, చిన్న సంస్కారం అది కూడా వారి ఇంటికి వెళ్ళిపోయి ఆయన బయటకు వచ్చారు. ఈ హడావుడి చూసి సరే ఏదో పెద్ద సంస్థకు సంబంధించిన వ్యక్తులేమో హిందువులేమో అని అనుకున్నారు. కానీ వారి యొక్క అప్రోచ్, వారి అగ్రెసివ్నెస్, సంథింగ్ ఇస్ ఫిషీ అని వారికి డౌట్ ఉంది. కానీ వారు తీసుకున్న స్టాండ్ ఆ వీడియోలోనే వ్యక్తం అవుతుంది. ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా ఓకే, ఎడిట్ చేసి రిలీజ్ చేసిన వీడియో. కొడుతూ ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి కేవలం వీరు డిస్కస్ చేస్తున్నట్లుగానే ఉండేలాగా ఏదో కొంత టెక్నికల్గా తప్పించుకోవడానికి అంటారు కదా, లీగల్గా ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుందని. కానీ అదే ఇరికించింది అనుకోండి. వారు అన్నారు, నేను కొంచెం అలసిపోయినానయ్యా తర్వాత మాట్లాడదాం అంటే వెంటనే అన్నాడంట ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అన్నాడంట. మిగతా వాళ్ళందరితో టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఈయన ఇదంతా నేను వింటున్నది చూస్తున్నది కరెక్టేనా అనుకున్నారు ఆయన. ఎవరికైనా అలా టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఏంటి, చుట్టూ జనం ఏదో ప్రాంక్ లాంటిది ఏమో అనుకున్నారు. శిష్యులు ప్రేమతో గురువు గారి మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు అనుకున్నారు ఆయన అప్పటికీ. అయితే ఇంతలో సడన్గా వచ్చి ఇద్దరు కాల్ లాగేశారు. కాల్ లాగేస్తే అప్పటికి ఆయన ఏమనుకుంటున్నారంటే బర్త్డేకి పైకి లిఫ్ట్ చేస్తారు చూడండి సరదాగా, ఆయన వాత్సల్యం చూడండి. ఆయన అప్పటికీ అనుమానించట్లేదు, వారిని పిల్లలుగానో సోదరులుగానో భావించి ఇక కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఓహో సంథింగ్ రాంగ్ అని కింద కూర్చోబెట్టేశారు. నిల్చుంటుంటే లాగేస్తున్నారు. ఇది అది కూడా రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళంతా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళ పాపాన్ని. ఇలా చేసుకుంటూ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్రాగేషన్లో మనకేం కనిపిస్తూ ఉంటుందంటే
గోత్రం అడుగుతాడు. ఇప్పుడు మీ గోత్రం ఏంటి చెప్పండి? నాగుల గోత్రం. మీ ప్రవర? భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్పండి. మీరు ఎక్కడైతే చెప్పలేకపోతున్నారో అక్కడ మీకు దెబ్బలు పడుతున్నాయి. అర్థమవుతుందా? మనం నాకు తెలిసింది మీకు తెలియని లేదు, మీకు తెలియనంత మాత్రాన అది క్రైమ్ కాదు, కానీ ఈ సైకో రాజ్యంలో అది క్రైమ్. సో వీడు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నాడో, ఆ సిద్ధాంతానికి రామరాజ్యం అని పేరు పెట్టుకున్నాడో, అది అందరికీ అప్లికబుల్ చేయాలని చూశాడు. అది ఎవరైతే ఎలో చేయట్లేదో వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూసి వాడి శాస్త్ర ప్రకారం, వాడు తయారు చేసుకున్న చట్టం ప్రకారం శిక్షార్హులే అని చెప్పి అందుకని టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అన్నాడు. అంటే జనరల్ అది వాడేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్ఎల్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడేది, వాళ్ళు చేయగలిగేది. ఒక కామన్ మ్యాన్ వచ్చి టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఇంట్రాగేషన్ చేస్తామనే దానికి సంబంధించి ఎలా తీసుకోవాలి? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యవహారం, ఇది ఇలా జరుగుతున్న క్రమంలో వాడు 43 CRPC అంటాడు అనమాట. 43 CRPC లేదా 40 BNSS ప్రకారం, కొత్త చట్టం ప్రకారం ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రైవేట్ వ్యక్తులు కాగ్నిజిబుల్ నేరాలకు పాల్పడితే గనక, అంటే తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, వ్యక్తి లేదా వ్యక్తులు ఉంటే మీరు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని నిరోధించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. ఒక రేప్ అటెంప్ట్ కానీ, రోబరీ కానీ, హత్య కానీ ఇలాంటివి పాల్పడుతూ ఉంటారు చూడండి బహిరంగంగా. నీకు దమ్ముంటే అలాంటి వాళ్ళని గుంపుతో కానీ లేదా ఒక్కడివా కానీ అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని నిరోధించడం కదా, కట్టడి చేయటం. చేసి వితిన్ 6 hours నువ్వు పోలీసులకు అప్పచెప్పాలి. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ వితిన్ 6 hours. 6 hours దాటిపోతే నీ మీద కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో నువ్వు మంచి పని చేసినా కూడా చెడ్డ పని అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ సెక్షన్ చెప్తోంది. వీడు అదంతా తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిందే వేదాంతం అనుకునే మూర్ఖులకి ఇదంతా అనవసరం కదా. 43 CRPC ఏం చెప్పిందంటే, ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీబడి ఎవరైతే లాని ఎగైనెస్ట్గా వెళ్తాడో అని చెప్పేసి ఆ మూర్ఖత్వంతోనే ఉన్నాడు. అలాగే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యం అంటే సైన్యం ఏం కాదులేండి, అందరికీ కూడా అబద్ధాలు చెప్పాడు. మీరు రండి, ఆర్మీ రిక్రూట్మెంట్ లాంటిది, మీకు నెలకు 20,000 జీతం ఇస్తాం. పాపం 10th class మాత్రమే చదివితే చాలు, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, ఇలాంటివి చెప్తే పాపం కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా ఎంతో అంత హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు కూడా పుణ్యము పురుషార్థం 2 వస్తాయని చెప్పేసి వెళ్తారు. అయితే ఈ మొత్తం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా బుక్ అయిపోయిన వాళ్ళే. 17 members టీమ్ వచ్చారు. 26 members. నేను ఆ CCTV ఫుటేజ్ పరిశీలించిన తర్వాత నేను లెక్క పెట్టిందే 26, మొత్తం కలిపి 30 అంటున్నారు. DCP గారు కూడా చెప్తున్న విషయాలు అవే. వీళ్ళందరూ కూడా ఇలా రిక్రూట్ చేయబడ్డ వాళ్ళే. అందరి దగ్గర 300 రూపాయలు. అక్కడ వీడు రామరాజ్యం అనేది స్టార్ట్ చేశాడు కదా, ఆ రాజ్యంలో పౌరులుగా మీరు రావాలి అనుకుంటే మీకు పౌరసత్వ రుసుము అనేది ఉంటుంది. ఆ రుసుము చెల్లించాలి 300 రూపాయలు. అలాగే మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మీ బట్టలు మీరే కుట్టుకోవాలి, దానికి 2000 అవుద్ది. సో ఇది యూనిఫామ్. సో ఆ టైప్లో ఇదంతా తయారు చేశాడు. ఈ గ్యాంగ్ తయారయ్యి కూడా ఒక 1 month కూడా అవ్వట్లేదు అనుకుంటా. ఈ గ్యాంగ్ అంటే ఈ ఎటైర్లో స్టార్ట్ అయ్యి అటాక్ చేసినటువంటి పర్సన్స్లో ఈయన కీలకమైన వ్యక్తి. ఇంతకు ముందు కూడా 2-3 పెద్దవాళ్ళని ఇలాగే బెదిరించాడు. ఆదిత్య పరాశ్రీ స్వామి బయటికి రాలేదు. వారు చెప్పారు, వీడియో ద్వారా చెప్పారు, అంటే అఫీషియల్గా వారు దాన్ని ధృవీకరించారు. ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అంటే చిలుకూరు రంగరాజన్ గారు భుజాలపైన ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళారు. ఐడియా ఉందా? ఒక దళిత స్వామిని. అంటే మేము కులానికి అతీతంగా ఉంటాం హిందువులం అని ఒక పెద్ద సందేశాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చారు. సో అతన్ని కూడా బెదిరించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారండి, వీళ్ళది ఒకటే టార్గెట్. వాడు చెప్పింది నీకు తెలిసి ఉండాలి. సరే, అక్కడ కూడా ఎక్స్క్యూజ్ ఉంటుంది. వాడి రామరాజ్యం అనే దానికి సైన్యాన్ని నువ్వాలి. సైన్యాన్నితో పాటుగా వైశ్యుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాలి. సో డబ్బు ఇవ్వాలి, మనుషులు ఇవ్వాలి, లేదంటే కుట్టేస్తారు. ఇచ్చినటువంటి గడువు లోపల గనక వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే చంపడానికి కూడా సిద్ధమే. దానికి వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారంటే, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి నిజంగా చాలా ద్రోహం చేశారు హిందూ ముసుగులో. సో అంటే అసలు వీరరాఘవరెడ్డి ఇలాగా టీమ్ని ఫామ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమన్నా చెప్పడం జరిగిందా బయటికి ఆ సమయంలో కానీ ఎప్పుడైనా? ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఇప్పుడు DCP గారు చెప్తున్న వివరాల ప్రకారం మనం తీసుకుంటే, అతగాడి ముందు వెనక ఏవో ఉన్నాయని మేము అనుకోవట్లేదండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాడు కేవలం తన రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి మనుషుల్ని అడిగాడు. అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కోసం డబ్బులు అడిగాడు. అర్చకుల్ని ఈజీగా ఎంచుకున్నాడు. అంటే అర్చకులు కొంచెం బలహీనుడు కదా, శారీరకంగా తిరగబడే వాళ్ళు కాదు.
వాడేదో వారి యొక్క నిత్యం చాలా శాంతంగా ఉంటారు, శాంతంగా వారి పనుల్లో మునిగిపోయి ఉంటారు. అవును, గట్టిగా అదేమితే భయపడిపోతారు కదా. సో అక్కడికి జనాలు కూడా వస్తారు. ఆలయాలు ఎందుకు టార్గెట్ చేశాడంటే జనాలు వస్తారు. ఆ జనాల్లో వీడు ఎంచుకున్నటువంటి గోత్రీకులు కావాలి వీడికి. సో జనరల్గా గోత్రం చెప్తాం కదా పూజలు అభిషేకాలు చేసేటప్పుడు. సో వీడికి నచ్చినటువంటి ఆ గోత్రీకుల్ని వీడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే అందులో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ వివరాలని కూడా అందిస్తూ ఇది చేయాలని చెప్పాడు. ఇది వీడి ఇంటెన్షన్ ఏమీ లేదండి, డబ్బు సంపాదించాలి, వీడి యొక్క సైకో ప్రవృత్తి ఏదేందో దాన్ని వ్యాప్తి చేయాలి, అంతే, ఇంకేం లేదు. అంటే రంగరాజన్ గారి కంటే ముందే ఇద్దరి మీద ఈయన వీర రాఘవరెడ్డి అటాక్ చేసిన అంశాలు ఏవైతే ఘటనలు అవి ఎందుకు బయటికి రాలేదు? భయం అండి, చెప్తున్నా కదా. రంగరాజన్ గారు కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 40 గంటల దాకా బయటికి రాలేదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమే ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేస్తూనే ఉన్నాం గురువుగారితో. ఓకే, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, వారి యొక్క ఆలోచనలు చేస్తున్నారు. వారు మహా వ్యక్తి. సో వారుకున్న టీంతో వారు ఆలోచిస్తున్నారు, వారి శిష్యులుగా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే భయం. ఒక గుంపుగా 30 మంది రాడికల్గా తయారయ్యి ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ ఎప్పుడు లేనిది, సహజంగా లేదు కదా, చరిత్రలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఎవడైనా భయపడతాడు. ఎందుకంటే ఇది ఎక్కడ బయట చెప్పామంటే నీ పని అయిపోద్దని వార్నింగ్ ఉంటాయి కదా. ఉగాది లోపల గనక నా డిమాండ్స్ నువ్వు నెరవేర్చకపోతే మా వాళ్ళు వస్తారయ్యా మహాత్మా, మా వాళ్ళు వస్తారు, చేయాల్సింది చేసిపోతారు, నేను రాను అన్నాడు. దాని అర్థం ఏంటి? కొంతమంది మూర్ఖులు అంటున్నారు వాడి భాషలో ఎక్కడైనా దుర్భాష ఉందా అంటున్నారు. సైకోనా కొడుకులు అలాగే ఉంటారు. ముఖంలో ముఖం పెట్టి చాలా క్రిమినల్ లుక్స్తో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి, నువ్వు పురోహితుడివా, నువ్వు అర్చకుడివా, నువ్వు హిందువువా అని చెప్పి వాడి ఆ ప్రశ్నలకు సమాధానం ఆయన చెప్పకపోతా ఉంటే మాట్లాడుతూ కొడుతూ ఈ కన్ను, ఈ ఎడమ కన్ను ఇదంతా కూడా రెడ్గా అయిపోయింది. ఎంత గట్టిగా కొట్టకపోతే రెడ్గా అవుద్ది. ఈ భుజం ఉంది కదా, కుడి భుజం, ఇదంతా కందిపోయి ఉంటుంది, రక్తం గడ్డగడితే అలా గ్రీన్ కలర్ కమిలిపోతుంది. అలా అయిపోయింది. ఇంకా గాయాలు ఎన్నో. అంత పాపం ఆయన ఏం చేశాడు అంటే నోట్లోంచి మాట బాగా వస్తుందన్నంత మాత్రాన కళ్ళు అబద్ధం ఆడవుగా, కళ్ళు చూపిస్తున్నాయిగా, వీడియోస్లోనే ఉంది. ఈయన పైన ఉన్నాడండి, ఆయన కింద కూర్చుని ఉన్నారు, ఇంటరాగేషన్ చేస్తున్నారు. వీడియో కూడా నేను చూసాను, ఆయన మాట్లాడుతుంది ఎలా ఉంది, ఆయన చూపు ఏ విధంగా ఉంది, అంటే ఆయన ప్రవర్తన, బాడీ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఆయన చాలా శాంతస్వరూపంగా ఉన్నారా, కోపద్రికులై ఉన్నారా అనేది అర్థమవుతుంది. అంత తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. సో ఈ రంగరాజన్ గారి అంశం మళ్ళీ రాజకీయ రంగు పులుముకుంటోంది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. కేటీఆర్ గారు కలిశారు, మాట్లాడారు. తెలంగాణలో అసలు శాంతి భద్రతలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇలాంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటి దాడులే ఉంటూ ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా, వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా మనం వింటూనే ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది, దీనికి సంబంధించి విచారణ జరిపించాలి, అసలు ఎందుకు జరిగింది, అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో హిందువుల మీద, హిందువుల్ని కంట్రోల్ చేయాలనో లేకపోతే వాళ్ళని భయపెట్టాలనో ఇలాంటి అంశాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఈ సంఘటనని అన్నిటితో కలిపితే కొంచెం మనకు ప్రాబ్లమేటిక్ అవుతుంది అనాలిసిస్కి. ఇది పూర్తిగా డిఫరెంట్ సిచ్యువేషన్. ఒక హిందూ పేరుతో ఉన్నవాడు హిందూ మీద అటాక్ చేశాడు, అది కూడా అర్చకుడి మీద. అంటే హిందూ పేరు పెట్టుకున్నంత మాత్రం హిందూ అవ్వాలని లేదు. అండ్ అటాక్ ఆన్ హిందూ బై హిందూ, అలా చూసుకుందాం. అలా చూసుకున్నప్పుడు ఇందులో పాలిటిక్స్ అనేవి ఉండవు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు, మీరు అన్నట్టు మిగతా వ్యక్తులు కూడా స్పందించారు. సో అపోజిషన్ ఏం లేదు, లేకపోతే అధికార పార్టీ ఏం లేదు, అందరూ కూడా దీన్ని ఖండించారు. అందరూ విత్ రంగరాజన్ గారు. ఓకే. సో మిగతా విషయాలు అంటారా, రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి ఘటనలు, యాంటీ హిందూ ఘటనలు, ఆ విషయాల్లో సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఇప్పుడే కాదండి, లాస్ట్ 10 years నుంచి తీసుకోండి, హిందువుల మీద జరుగుతున్నటువంటి ప్రతి దాడికి న్యాయం జరగలేదు. అసలు హిందువుల మీద అటాక్ చేయడానికి చాలా ఈజీగా ప్లాన్ చేసుకుంటారు, కానీ రిమైనింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఒక్క మాట అనడానికి ఒక్కరికి ధైర్యం రాదు. అసలు వెన్నులో వణుకొస్తుంది అనాలంటే. ఇప్పుడు అదే అంటున్నాను, కేవలం మనం రియాక్ట్ అవ్వడం కూడా నేరంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను మీరు కొడితే నేను అట్లీస్ట్ ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి కదా, దాన్ని కూడా క్రైమ్గా చేస్తున్నారు. ఒక హిందువు తన హక్కుల కోసం, తనకు జరుగుతున్న అన్యాయం కోసం ప్రతిఘటించినా నేరంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఎకోసిస్టమ్ అదంతా బలంగా ఉంది. నేను దాన్ని సోది మీడియా, సోరోస్ మీడియా,
విదేశాలకు అమ్ముడుకుపోయిన బానిస మీడియా అని లేదా వ్యక్తులని నేను అంటాను, సోకాల్డ్ మేధావులని, లిబరాండ్లని, వాళ్ళని నేను ఉటంకిస్తూ ఉంటాను. సో వీళ్ళంతా కూడా అదే పనిగా డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం మీద పని చేస్తూ ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుత్వాన్ని డిస్మాంటిల్ చేయాలి అనేది వారి ఎజెండా. దానికి వాళ్ళకి దొరికినటువంటి మరొక ఆహారం ఈ వీర్రాఘవరెడ్డి అనే సైకో ఇచ్చాడు. వీడికి మన హిందుత్వానికి సంబంధం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ ఎవడు ఏది చేసినా మనం దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. మన ధర్మం ఇలాంటి వాటిని ఖండిస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఉగ్రవాది వాడు ఒక 100 మందిని చంపడానికి గల కారకుడయ్యాడు, బాంబు పెట్టి పేల్చాడు. ఎంతోమంది ఉగ్రవాదులు, ఆ పేర్లు అక్కర్లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత లేదా ఉరి తీయబడిన తర్వాత వాళ్ళని ఇదే దేశంలో ఉన్న అదే కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలు ఊరేగించినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా? వాడికి అంత్యక్రియలు గౌరవ మర్యాదలతో చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? వాడు ఉగ్రవాది, వాడి మీద నేరం నిర్ధారణ అయింది, వాడు దోషిని తేలింది, వాడు చచ్చాడు, నేరపూరితంగా ప్రవర్తించిన తీరుకు చచ్చాడు వాడు చట్టరీత్యా. కానీ వాడిని కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించారు. దానికి దీనికి ఎంత తేడా చూడండి. ఈరోజు హిందూ ముసుగులో ఉన్నటువంటి వీర్రాఘవరెడ్డిని మొత్తం ముక్తకంఠంతో హిందువులు ఖండించారు. ఎవడు వెనకేసుకు రావట్లేదు. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనిటీస్. హిందుత్వ ఎక్స్ట్రీమిజంని సపోర్ట్ చేయదు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. కాకపోతే మిగిలిన కమ్యూనిటీస్తో కనుక మన హిందువులు పోల్చుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ ఏదైతే ఉందో ఆ ఐకమత్యం అనేది హిందువుల్లో లేదు అనేటువంటిది కొంతమంది వాదన. మీరేమంటారు? నిజమే, అది దాంట్లో ఏమీ ఇది లేదు. ఈ డిస్మాంట్లింగ్ హిందుత్వం అనేది ఇప్పటి నుంచి కాదు కదా, బ్రిటిష్ టైం నుంచి నడుస్తూనే ఉంది. అంతకుముందు తురస్కుల యొక్క దండయాత్రలో ఆలయాల మీద దాడులు చేశారు. బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన మెదళ్ళ మీద దాడి చేశారు. బ్రిటిష్ వాడు చేసిన దాడి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది, వాడు వెళ్ళిపోయినా కూడా. ఈవెన్ ఆలయాల మీద దాడి కూడా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, నెలకు ఒకసారో నెలకు 2-3 సార్లు. ఎందుకంటే ఆలయాలే మనకి శక్తి కేంద్రాలు. అక్కడ కొడితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అక్కడ బ్రాహ్మణ మొత్తం చాతుర్వర్ణ్య సిస్టమ్ ఉంది కదా, దీన్ని క్రిటిసైజ్ చేయాలి, దీన్ని డిస్మాంటిల్ చేయాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం మనకి గడిచినటువంటి 200 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తూ ఉన్నది. గత 70 ఏళ్ల కాలంలో ఎక్కువగా ఉండింది. మన పుస్తకాల్లో కానీ మన వ్యవస్థల్లో కానీ మనలో ఈ పనికిమాలిన సెక్యులరిజం, నేను చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ సెక్యులరిజం, బట్ ఓన్లీ హిందూస్ మాత్రమే పాటించాలి అనే సెక్యులరిజంకి నేను అగైనిస్ట్. పాటిస్తే అందరూ పాటించాలి కదా. సో వాళ్ళకు ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు, హిందువులు మాత్రం మూసుకొని ఉండాలి అంటే ఎన్నాళ్ళు? ఎంతమంది మతాలు మారిపోతూ ముందుకు పోతూ ఉన్నారు. అవన్నీ చూసి ఊర్చుకోవాలంటే కష్టం కదా. అంటే అవసరాల కోసం మారడం అనేది కరెక్ట్ కాదు. అవసరాల కోసం అందరినీ మార్చుకుని పోలేం కదా. అవసరాల కోసం మారినా, అనవసరంగా మారినా మొత్తానికి మారుతున్నారు అంటే అది మనకే నష్టం. మన ఇంట్లో ఒక వ్యక్తి, స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట, మన ఇంట్లో ఒక వ్యక్తి మన మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయాడు అంటే వాడు కేవలం మనకు మాత్రమే కాదు వ్యతిరేకి, దేశానికి కూడా వ్యతిరేకి. ఎందుకంటే అప్పటి వరకు మన విశ్వాసం అనుకున్నవాడు పక్కకు వెళ్ళి మన దేవుళ్ళని సాతాన్ అంటాడు, మన విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తాడు, మన దేశభక్తిని కూడా ఎద్దేవా చేస్తాడు. ఎంత డేంజరస్ చేంజ్ చూడండి అది. కనీసం దేశాన్ని ప్రేమించడం కూడా పాపం అని నేర్పేటటువంటి మతాలు ఏమున్నా కూడా వాటిని ఆక్షేపణీయంగానే చూడాలి, వాటిని ఎంకరేజ్ చేయకూడదు కదా. మరి హిందువులపై దాడులు చేస్తున్నారు, పక్కన వాళ్ళు కూడా హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అవును, అంటే పక్కన వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉంది. హిందువుల్లోనే హిందువులపై దాడులు చేయడం, వాళ్ళే దూషించుకోవడం, వాళ్ళే తిట్టుకోవడం, మనస్పర్ధలు పెంచుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలి అంటే ఏం చేయాలి, ఏం జరగాలి? అదే ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూలాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి పరిశోధన స్టార్ట్ చేయాలి. ఎవ్రీ హిందూ షుడ్ థింక్ లైక్ ఎ సైంటిస్ట్. మన యొక్క పూర్వీకులు ఆర్యభట్ట కానీ, కణాదుడు కానీ, మన ఋషులందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి మనం కరెక్ట్, సుశ్రుతుడు, వీళ్ళందరూ కూడా కేవలం ఏదో ఈరోజు జై శ్రీరామ్ లేకపోతే ఇతరత్ర కట్టర్ భావజాలంతో వ్యవహరించిన వాళ్ళు కాదు. లోక కళ్యాణం కోసం నిరంతరం పరిశోధించి తప్పించినటువంటి మహానుభావులు. అటువంటి వారి కోవకి సంతతికి చెందిన వారం మనం. సో మూలాలు అక్కడి నుంచి వెళ్ళి ఇదిరా మన శక్తి అని గ్రహించిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఎవడు ఏ మార్చలేడు, మతం మార్చలేడు. కాబట్టి మన ఆలోచనలు అక్కడి నుంచి మొదలవ్వాలంటున్నాను నేను. మొదలవ్వకపోతే ఈ కొద్దిగా తెలుసుకున్న మిడిమిడి జ్ఞానంతో, వీడున్నాడు వీర్రాఘవరెడ్డి, వాడిది మిడిమిడి జ్ఞానం, 4 శ్లోకాలు, అది కూడా లేదు, అది వాడుకున్నాడు. అఫ్ కోర్స్ మీరు అన్నది రైట్ పాయింట్, వాడుకున్నాడు.
ఆ మిడిమిడి శ్లోకాలు 4 శ్లోకాలు 4 సెక్షన్లు పెట్టుకొని ఏదో నాకు తెలుసని విజ్ఞాన ప్రదర్శన చేశాడు. డీసీపీ గారు అదే చెప్పారు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి, 4 సెక్షన్లు మాట్లాడితే మేము కొంచెం కంట్రోల్ అయిపోతామని చెప్పేసి తోలు తీస్తాం అలాంటి వాళ్ళకని చెప్పాడు. సో అంటే పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే కొంచెం అగ్రెసివ్ గానే వెళ్తారా, లేకపోతే ఆబ్వియస్లీ ఈ కేసులో అంటారా ఈ రంగరాజన్ గారు అంశం ఎందుకంటే అరెస్ట్ అయితే జరిగిందని చెక్కేస్తారు, వాడికి డౌట్ లేదు అందులో ఏం డౌట్ లేదు. ప్రస్తుతానికి 14 days రిమాండ్ కస్టడీలోకి తీసుకోవచ్చు, తర్వాత ఇంకా రిమాండ్ పొడిగించవచ్చు. పూర్తి స్థాయిలో వాడు గనక దర్యాప్తునకు సహకరిస్తే తొందరగా కోర్టు డిసైడ్ చేసేస్తుంది. అంటే తీర్పు అతి తొందరగానే వస్తుందని అనుకోవాలా రంగరాజన్ గారి కేసుకు సంబంధించి? రావచ్చండి. నాకున్న చిన్నపాటి పరిజ్ఞానం ప్రకారం ఒక 6 నెలల్లోనే మనవాడు ఎన్ని సంవత్సరాల పాటు లోపల ఉంటాడని తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి మూర్ఖులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ మీ కుటుంబాలని రిస్క్లో పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి. ఎవడు పెడితే వాడు కాషాయ జెండా లేకపోతే తుండు లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం వచ్చేసి హిందువుల్ని కేవలం రెచ్చగొట్టడం ద్వారా తన పబ్బం గడుపుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు జేజేలు కొట్టకూడదు, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు. హిందుత్వం అంటే వికాసం, విజ్ఞానం. మిమ్మల్ని వికాసం వైపు నడిపిస్తూ ఒక హిందువుగా గర్వించేలాగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే నిజమైనటువంటి సారథులు, వారధులు. వారు కాకుండా ఇంకెవరైనా సరే ఎమోషనలైజ్ చేసి మిమ్మల్ని కనుక సైడ్ ట్రాక్ పెట్టేస్తే దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు వీరరాఘవరెడ్డి అనుచరులు అందరూ కూడా ఒక్కొక్కరుగా లిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 6 అయ్యారు. మిగతా వాళ్ళు కూడా పోతారు, అందరూ పోతారు, ఒక్కడు కూడా ఉండరు. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా తక్కువ శిక్షకి అర్హులు అవుతారు, వాడు ఎక్కువ శిక్ష పడుతుంది. బట్ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి కదండి. ఆబ్వియస్లీ అవుతాయి. అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేరు అన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అందులోనూ ఆ రామరాజ్యం ఫౌండేషన్ అని పెట్టుకున్నాడు వీరరాఘవరెడ్డి. సో అందులో జాయిన్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నాకు తెలిసి అంత ఎక్కువగా తెలియదేమో. అందుకే వీరరాఘవరెడ్డి చెప్పినటువంటి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందులో జాయిన్ అవ్వడం జరిగిందేమో అనిపిస్తుంది. నిజమే. నేను ఒక మాట చెప్తా చూడండి, వీరరాఘవరెడ్డి అనేవాడి యొక్క ఆ సైకో తత్వం ఎలాంటిది, వాడి మాటలకు మనం వాల్యూ ఇవ్వాలి. వాడు పిచ్చోడిని ఎందుకు అంటున్నాను అంటే దానికి రీజన్ ఉంది. ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఓకే. నా పేరు వీరరాఘవరెడ్డి. నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా శానలు మొత్తం ఆకాశం అంతా చుట్టుముట్టుని నాకు కనీసం 23వ తారీఖు లోపులో మహాసేన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి 7 కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనలతో విజృంభిస్తాను. నేను వీరులు కరిగిన సేన ఉన్నవారు నా ముందుకు రావచ్చు. అయ్యా, నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు, మాకు ఈ చట్టాలు అక్కర్లేదు. భూమి మీద ధర్మస్థాపన జరగాలి. నేను బయలుదేరుతున్నాను. నా సేనలు చుట్టుముట్టున్నాయి. వాళ్ళని బంధించి 7 కొండల వాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా. భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను. వీరరాఘవరెడ్డి స్వర్గం సగం ఆంధ్రులది. అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోను. ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం. చాలు, ఇంకా ఒక మెతుకు చాలదా? తెలియడానికి. సో అతని మానసిక స్థితికి ఇది నిదర్శనం. ఇది ఇప్పుడు వీడియో కాదు, చాలా సంవత్సరాలు, ఐ థింక్ 5-6 years బ్యాక్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈవెన్ భారత న్యాయమూర్తిని కూడా, అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కట్టేసి శ్రీవారి ముందు పడేస్తాడంట. మా సేనలు అంతా ఉన్నాయా, వడకోళ్ళు ట్రాన్స్లో ఉన్నాడు. అటువంటి వాడు ఇన్నాళ్ళు ఎలా తిరిగాడు జనాల్లో తెలియదు. 5-6 years బ్యాక్. ఇప్పటిది కాదు, అది ఈజీగా 5-6 years బ్యాక్. అంటే ఆంధ్రులకు రాజధాని అంటున్నాడు కదా, అప్పుడది. అది అంటే గడ్డాలు బిఫోర్ దట్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి చూస్తే అది లేటెస్ట్ గా మధ్యలో కట్స్ అయితే చాలా ఉన్నాయి, 3-4 కట్స్ ఉన్నాయి బాగా. సో మరి ఏం మాట్లాడితే ఏం కట్ చేశారు ఏంటనేది తెలియదు. ఓకే, మీరు రేజ్ చేసిన ప్రశ్న కరెక్ట్. పూర్తి వీడియో ఉంది, మొత్తం చూసే చెప్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం క్రిటిసైజ్ లేదా కార్నర్ చేస్తున్నాము అంటే తప్పకుండా దానికి రిటాలియేషన్ ఉంటుంది, దానికి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ సిద్ధమయ్యే ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మీతో మాట్లాడుతూ ఉన్నా, ఇలా బహిరంగంగా కేవలం రంగరాజన్ గారికి మద్దతుగా తిరుగుతూ ఉన్నా.
వారికి జరిగింది ఇంకెవరికి జరగకూడదు. ఈరోజు వీడు కొట్టాడు, రేపొద్దునే ఇదే ముసుగులో ఇంకోడు అంటాడు. రేపు మరొక మతోన్మాదే వేరే మతానికి సంబంధించిన వాడే అటాక్ చేసినా కూడా మనం ఈ స్థాయిలో ప్రతిఘటించకపోతే మీ వాడు కాబట్టి మేము వదిలేశారు, నేను వేరే మతస్థుని కాదు పట్టుకున్నారు అనడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పు చేసింది ఎవడైనా ఒకటే కదా, క్రిమినల్ ఈజ్ క్రిమినల్. అయితే ఇక్కడ మతోన్మాదం కంటే కూడా వీడి మెంటలోడని నేను ఎందుకు అంటానంటే, వీళ్ళు మతోన్మాదం ఉంటే వేరే మతం వాడిని టార్గెట్ చేసేవాడు. వీళ్ళు పిచ్చి ఉంది కాబట్టి లేదా ఇంకేదో ఇంటెన్షన్ ఉంది కాబట్టి వీడు అర్చకుల్ని టార్గెట్ చేశాడు. అది ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ ఏదేమైనా కానీ పోలీసులు అయితే వీరరాఘవరెడ్డి పైన అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఇది కొంచెం పాజ్ కానీ చిన్న హోల్డ్ కానీ పడద్దనేటువంటి ఆశతోనే నేను ఉన్నా. చాలా మంది అదే ఆశలో ఉన్నారు. మీరు దానికి సంబంధించి చాలా పోరాడుతున్నారని కూడా మాకు తెలుస్తుంది. మీరు ఒక 6 years బ్యాక్ ఇలా లేరు, చాలా నిదానంగా చాలా నెమ్మదస్తులుగా ఉండేవాళ్ళు. బట్ ఎక్కడ ఏమైందో తెలియదు కానీ దెర్ ఈజ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఓవర్. ఒక అగ్రెసివ్నెస్ అనేది మీలో నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, 6 years బ్యాక్ మనం ఒక సంస్థలో కలిసి పనిచేసాం. అప్పుడు మీరు ఇలా లేరు. ఏదో చేద్దామంటే చేద్దాం, చాలా నిదానంగా ఉంటుండే. కామంటే లైక్ ఇంట్రోవర్ట్ అని చెప్పాలి అందరికి అర్థమయ్యే విధంగా. బట్ యు ఆర్ నాట్ ఇంట్రోవర్ట్, యు ఆర్ నౌ యూ బికేమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ మోర్ దాన్ దాట్. సో ఎలా ఉందంటే చెప్పండి, అంటే ఇంత చేంజ్ ఓవరు అంటే కరుడుగట్టిన హిందువు అనేటువంటి మాట మనం జనరల్గా వాడతాం. హిందువుకి సంబంధించి మనం మాట్లాడుతున్నాము, కొన్ని అంశాలకు సంబంధించి గట్టిగా వెళ్తున్నాము, పోరాడుతున్నాము అన్నప్పుడు కరుడుగట్టిన హిందువు అనే అంటాం బేసిక్గా. సో అది చాలా నాటుకుపోతుంది. అంటే ఇలా మారడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? పదాలు ఏవైనా సరే ఒక బాధ్యత కలిగిన భారతీయుడిని, హిందువుని. ఓకే ఓకే, ఈ అంశంలో నేను చాలా నిబద్ధతతో ఉంటాను. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, దాని యొక్క నీడలోనే, దానికి అతిక్రమించి కాదు. ఐ రెస్పెక్ట్ మై రాజ్యాంగం. మాటకే కాదు, చేతల్లో కూడా. కేవలం నా ధర్మంపై, అంటే నేను హిందువుని కాబట్టి నా ధర్మంపై జరుగుతున్నటువంటి కొన్ని దాడుల్ని పరిశీలనలోకి తీసుకొని, ఇది గనక ఇప్పుడు నేను నిలువరించకపోతే, దీనికోసం నేను ప్రతిఘటించకపోతే, భవిష్యత్తులో హిందువు అనేవాడు ఒకడు ఉండేవాడు అని చెబుతారేమో అని. మీరు మత మార్పిళ్ల శాతం చూసుకోండి, చాలా దారుణంగా పెరుగుతూనే ఉంటుంది. మతం మారడం అంటే ఏంటి? మన వాళ్లే కదా మతాలు మారుతున్నారు, వాళ్ళందరూ మాజీ హిందువులే కదా. సో అది ఎప్పటికైనా ప్రాబ్లమే. సహజంగా మతాలు, మతాంతరీకరణలు యాక్సెప్టబుల్ అండి. కానీ ఎవరైతే మళ్ళీ చట్టవిరుద్ధంగా భయానికి గురి చేసో, లేకపోతే ప్రలోభానికి గురి చేసో మతాలు మారుస్తారో, లేదా మతాన్ని దాచి మతాంతరకరణ వివాహాలు చేసుకుంటారో, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అటువంటి వాటిని మనం ప్రశ్నిస్తే గనక, ప్రశ్నించే వారి సంఖ్య పెరిగితే పొలిటికల్గా ఒత్తిడి పెరిగి అందరికీ సమన్యాయం జరుగుతుంది అని. రాజ్యాంగం అందరికీ అప్లై చేయబడాలి. ఒక్కొక్కరికి మతాల వారీగా చట్టాలు ఉండకూడదు. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు, వారు ఏ మతస్థులైనా సరే, అక్రమంగా మన దేశంలోకి చొరబడినటువంటి కోట్లాది మందికి ఈ దేశం నుంచి బయటికి పంపించాలి ట్రంప్ లాగా. అప్పుడు మన సొమ్ము మన దగ్గర ఉంటుంది. మన రేషన్ ఇంకెవడో తింటా ఉంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? తెలంగాణలోనే రోహింగ్యా ఫుట్బాల్ టీం ఉంటుంది. వాడు మన దేశస్తుడు కాదే. రోహింగ్యాలంటే ఎవరు? సో ఇలా ఎన్నో విషయాల్లో మనం అడగకపోతే యాజ్ ఏ ఇండియన్గా నా నేల వేరే వాడు వచ్చి మింగుతూ ఉంటే నేను ఎలా తట్టుకోగలను? సో దీనికి కట్టరా, కరుడుగట్టిన ఏదైనా అనుకున్నా కూడా నాకు చిన్న బాటి బాధ్యత. ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన విధానం భవిష్యత్తులో ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇది నేను ఆశిస్తూ ఉన్నా. ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. సంతోషం. బికాజ్ ఆఫ్ డిజిటల్ యుగం మీరు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడాలి, మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడాలి, అదే అంటున్నాను. మాట్లాడటం బేసిక్ బాధ్యత. దానికి ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేయక్కర్లే. ఇప్పుడు అది కూడా మనం మాట్లాడాలి. 4 మాటలు హిందుత్వం గురించి చెప్పిన ప్రతి ఒక్కరిని హీరోని చేయకండి ఫస్ట్. వాడేదో పెద్ద వీరుడు, ధీరుడు అక్కర్లేదు. వాడు బాధ్యత కలిగిన వాడు, నాకు ఆ బాధ్యత రావాలి, అంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఆ వాడిని హీరో చేసామంటే వాడిలో ఒక అహంకారం వస్తుంది, నాకు ఒక లెవెల్ వచ్చింది అని, వాడి బిహేవియర్ మారిపోతుంది. అలాంటివి ఇవ్వకూడదు. మనం సామాన్యంగా చూస్తూనే రెస్పెక్ట్ ఇస్తూ మనం కూడా పరివర్తన చెందుతూ ముందుకు సాగాలి తప్ప 4 మాటలు బాగా చెప్పిన వాడిని మళ్ళీ వాడికి దండేసి వాడికి ఒక ఫోటో పెట్టి వాడిని దేవుడిని చేసామనుకోండి,
మళ్ళీ వ్యక్తి కేంద్రంగా సిద్ధాంతాలు పెరిగిపోతాయి. అవి ఎప్పుడు ప్రమాదమే. అవి మళ్ళీ వేరే వేరే దారులు మళ్ళీ ఎటువంటి అవకాశం కూడా మనది వ్యక్తి కేంద్ర భూమి కాదు, శక్తి కేంద్ర భూమి. సో హిందువులందరూ ఏకధాటిపై రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. దానికి మీరు చాలా బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు. చేస్తుండగానే భరతవర్ష అనేటువంటి డిజిటల్ మీడియా సంస్థని స్థాపించి దాని త్రూ చాలా అంశాలకు సంబంధించి మీరు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అంటే ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి ఉన్న వాటివి కాకుండా అనేటువంటి ఆలోచన ఆ సందర్భం ఎందుకు వచ్చింది చెప్పచ్చు అంటే చెప్పండి. ఏం లేదు, జస్ట్ గో విత్ ఫ్లో అనేలాగే మనం అందరం కలిసి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక దగ్గర స్టార్ట్ అయ్యాం. అవును, ఆలోచన ఒకటే, కానీ వేరే వేరే ప్లాట్ఫామ్ల్లో ఆలోచనల్ని బలపరచాలని చూసాం. పెరుగుతున్న కొద్దీ ఈ డిజిటల్ యుగం కూడా దీని విస్తృతి కూడా పెరిగింది, టెక్నాలజీ పెరిగింది కదా. అప్పుడు మన ఆలోచనల్ని ఇంకా స్ప్రెడ్ చేయడానికి ఎంచుకున్న మాధ్యమాలు ఇవి, ఈ నెట్వర్క్, డిజిటల్ మీడియా నెట్వర్క్స్. సో అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీంట్లో ఏదో పెద్ద సైన్స్ ఏమీ లేదు, గో విత్ ఫ్లో లాగే ఎంచుకున్నటువంటి దారి ఇది కాకపోతే ఇంకొక సంస్థలో ఉండో లేదా ఇంకేదో ఉద్యోగం చేసి ఉండేవాడిని. కేవలం ఇదే మార్గంలో డైరెక్ట్గా ఫుల్ టైం నేను స్పెండ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాను. అంటే భరతవర్ష డిజిటల్ మీడియా ఆ సంస్థను స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? కేవలం అండి మన భారతీయులం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ ఏదైనా కావచ్చు, ప్రాంతము, భాష, మనం అందరం భారతీయులుగా ఈ భారత భూమిని కాపాడుకోవాలి. ఇప్పటికే ముక్కలైపోయిందిగా పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మారు, ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ మన భూములేగా ఒకప్పుడు. కాలక్రమంలో ముక్కలైపోయాయి. మిగిలింది ఈ నేల. దీని మీద చైనా, అమెరికా, ఇటు ఈ ఆల్రెడీ ముక్కలైపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ శత్రుముఖులు సిద్ధమై ఉన్నప్పుడు మనము రకరకాలైనటువంటి మతోన్మాదాలతో లేకపోతే వికృత భావజాలాలతో విడిపోయి ఉన్నంతకాలం, అంతర్గత శత్రువులు అక్కడ బహిర్గత శత్రువులతో కలిసి ఉన్నంతకాలం కుప్పకూలిపోతాం తొందరగా. కనుక చైతన్యవంతులం కావాలి యాజ్ ఎ ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్ ఫస్ట్. ఆ తర్వాతే నువ్వు ఇస్లామిస్ట్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందుత్వ కావచ్చు. ఈ కోవలో ఆలోచనలకి యాక్సెప్టబిలిటీ హిందుత్వ సమాజం నుంచి ఎక్కువ వస్తుంది. హిందూ సమాజం నుంచి ఎస్ ఐఎమ్ రెడీ టు అంటే యాక్సెప్ట్ దిస్ అని, కానీ మిగతా కమ్యూనిటీస్ నుంచి ఇంత స్థాయిలో స్పందన రావట్లేదు. నేను నా కంట్రీకి వాల్యూ ఇస్తా అలా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఆలోచనలు వాళ్ళలో కూడా పెరగాలి, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే నేను హిందువుల తరపు వాదించినట్లు కనిపిస్తున్నా. ఇతర మతాలలో ఎవరికన్నా సరే అన్యాయం జరిగితే వాటిని కూడా మాట్లాడుతున్నాను. ఊరకనే వెళ్ళిపోయి ఇతర మతాలను దూషించడం హిందుత్వం కాదండి. మన మతాన్ని మనం కాపాడుకోవడం హిందుత్వం. మన మీద ఎవడైతే అటాక్ చేస్తున్నాడో వాడిని నిరోధించడం, చట్టరీత్యా వాడిని తిప్పికొట్టడం, అది మన బాధ్యత. ఇతర మతాలని పొద్దస్తమానం తిట్టడం మాత్రం హిందుత్వం కాదు, అది మన ధర్మం కాదు. సో ఇటువంటి ఆలోచనలతో జనాల్లోకి అదే విషయాల్ని చెప్పడం కోసమని ఏర్పాటు చేసుకున్నాను. అదే నా లక్ష్యము, నిరంతర కర్మ కూడా అదే. అందుకని డైలీ రొటీన్ అది. కొన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కూడా చేస్తాను. చిన్న టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా అదేనండి, ఈ ఎక్స్ట్రీమిజం అనేది ఏదైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిలువరిస్తూ, వయస్సుకు తగ్గట్టు, అవతల వాడి ఆలోచన స్థితికి తగ్గట్టు, ముఖ్యంగా మన గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పటం, మనం ఎందుకు ప్రౌడ్గా ఉండాలి అన్నదానికి మన చరిత్ర ఒకసారి తెలుసుకుంటే చాలు. సో ఆ చరిత్రలో ఉన్న విషయాలు చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉంటాను. అది మంచిగా చెడు అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. అంటే ఒకానొక టైంలో కామ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు కామ్గా కాకుండా బయటికి వెళ్ళాలి, మాట్లాడాలి, కొన్ని అంశాలకు సంబంధించి నేను స్పందించాలి, నా నేలను నేను కాపాడుకోవాలి, నా వాళ్ళని నేను కాపాడుకోవాలి, ఆర్ ఎల్స్ అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలనేటువంటి మార్పు రావడానికి ఎవరైనా సరే కామ్గా ఎవరున్నా సరే ఇలాంటి విషయాల్లో కాలగర్భంలో కలిసిపోతాం. అంటే మీరు ఎందుకు ఇలా అయ్యారు అనేది, అంటే అసలు ఏం జరిగింది లైఫ్లో, అంటే ఏ సంఘటన వల్ల మీ లైఫ్లో ఈ చేంజ్ ఓవర్? మేబీ 9th క్లాస్ ఆ టైంలో నా చేతిలోకి భగవద్గీత వచ్చింది. చిన్నజీర స్వామి వారు ఇచ్చారు. సో అప్పుడు చిన్న పుస్తకం, అది పాకెట్ బుక్, దాని అర్థం కాని, అది అప్పుడు తెలుగు నాకు బాగా వచ్చు. ఆ తెలుగులో అది ఉన్న ఆ పుస్తకాన్ని అలా తిరగేసుకుంటూ ఉన్న ఏదో అర్థం అయిపోయింది నాకు. సో అక్కడ హిందుత్వం అనేది బాగా కనెక్ట్ అయింది, అంటే ధర్మం గురించి. ఆ టైంలో నాకు రకరకాలైనటువంటి అనుభవాలు, అక్కడి నుంచి ఆలోచన శక్తి పెరిగింది మన ధర్మం గురించి. ఆ తర్వాత మన ధర్మం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాము, దాని మీద అటాక్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. తద్వారా ఆ ఫ్లో అనేది స్టార్ట్ అయింది, అంతే, పెద్దగా ఏమీ లేదు.
ఓకే, మరి రంగరాజన్ గారి ఘటనకు సంబంధించి మీరు మీ వైపు నుంచి ఏం చేద్దామని ప్లాన్లో ఉన్నారు? ఇప్పటికైతే చేయాల్సింది చేసాం. తప్పు చేసిన వాళ్ళు బందీఖానాలో ఉన్నారు. ఇలాంటి తప్పు ఎవడు చేయాలన్నా భయపడేలాగా శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నాం. అంతా స్మూత్గా సాగుతుంది. ఈ విషయంలో ఎవడి ఇన్ఫ్లుయెన్స్ లేదు. చట్టరీత్యా ఏం జరగాలో జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ రెస్పాండ్ అయ్యి మేము ఉన్నాం, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత చింతించాల్సిన అవసరమే లేదని చెప్తూ ఉన్నాను. ఇలాంటి ఎక్స్ట్రీమిజంతో ఎవడు వ్యవహరించినా, ఏ మతంలో వ్యవహరించినా కూడా వాడిని నిర్మోహమాటంగా ఉత్తర క్షణం బహిష్కరించాలి. ఆయా మతస్థులు, హిందుత్వాలో ఉన్న వాళ్ళైనా, ఇస్లాంలో ఉన్న వాళ్ళైనా, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళైనా మీ ఎక్స్ట్రీమిస్టులను బయట తోసేయండి. బయటకు తోస్తే మీ మతాలు సంస్కరించబడినట్లు, అందరం కలిసి బాగా ఉండగలిగే అవకాశం ఉన్నట్లు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి, రంగరాజన్ గారి మీద క్రిటిసిజం కూడా నడుస్తూ ఉంది. ఆయన సెక్యులరు కాబట్టి కొట్టడం తప్పని, తప్పులేదు అని. ఆయన సెక్యులర్ అంట, అందుకే ఆయన కొట్టడంలో తప్పులేదంట. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది హిందువులే కొంతమంది. సో విచక్షణ లేని హిందువులు కూడా ఈ ధర్మానికి విరుద్ధంగా నడిచేవాళ్ళే. సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటి? అంటే సెక్యులరిజం అయితే మాత్రం కొట్టకూడదు, కొట్టచ్చు అనేటువంటి ఎక్కడ అంశం ఉంది? సెక్యులరిజం అక్కడ వయసు చూడాలి కదా మీరు. అసలు ఎవరైనా కానీ అసలు ఎందుకు కొట్టాలి? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చట్టరీత్యా నువ్వు బతకాలంటే మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం, సెక్యులర్గానే బతకాలి. ఏ సెక్యులరిజంతో బతకూడదంటే సూడో సెక్యులరిజంతో బతకూడదు. నేను నాశనం అయిపోయేంత సెక్యులరిజం నాకొద్దు, బట్ చట్టరీత్యా ఎంతవరకు పాటించాలో అంతవరకు నేను పాటిస్తాను. రంగరాజన్ గారు ఒక ఇస్లాం సంప్రదాయంలో ఉన్నటువంటి కుటుంబానికి గోవును దానం చేశారు. అక్కడ కొంతమంది అఫెండ్ అయిపోయారు. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే అగ్రెసివ్నెస్తో ఊడబీకింది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పనిచేయదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది తెలియదు. అంతే. క్రోధాద్భవతి సమోహాన్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే క్రోధం నుంచి మొత్తం అంతా బుద్ధి అంతా నాశనం అయిపోయి అని చెప్తాడు కృష్ణుడు. అవివేకం పెరిగిపోయి నాశనం అయిపోతాం. సో క్రోధం కాదు, అవివేకం కాదు, వివేకంతో ఆలోచించాలని కృష్ణుడు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టి మనం అంతా కూడా ధర్మం కట్టర్ హిందూ ఏంటి తొక్క అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఆ పని చేశారు? ఎంత ఆలోచించి చేసుంటారు? ఇప్పటికీ ఆ గోవు సంరక్షణలో ఉంది, చక్కగా ఆరోగ్యంగా ఉంది. ఎందుకు ఇచ్చారు? ఆయన కూడా సామ్యవాదంతో ఉన్నవారే కదా, అదొక మంచి సందేశమే కదా. ఈవెన్ చాలా మంది ముస్లింలు అలా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కానీ లేకపోతే 6 monthsకి ఒకసారి తిరుపతి కొండకెక్కి మొక్కులు తీర్చుకుంటారు కూడా కదా. సో అటువంటి సంప్రదాయకులు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు. ఇక్కడ ఈ సెక్యులరిజాన్ని తిడుతున్నారు. ఇది సెక్యులరిజం ఉండాల్సిందే. నీకు అక్కడ గోవు సంరక్షణగా ఉందా లేదా ఇంపార్టెంట్. ఇప్పుడు హిందుత్వ పేరుతో ఒక సంస్థ ఉంది, గోశాల ఉంది. ఇస్లామిక్ వాళ్ళకి ఇచ్చారు, నేను కాదు అనట్లేదు. ఇన్ కేస్ వాళ్ళు మన పద్ధతులు మన ఆలోచనలకి దగ్గరగా లేనప్పుడు ఆయన ఎందుకు ఇస్తారు? మరి చాలా అదే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుందండి, అటువంటి వారు ఇస్తే ఈ గోవు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇది ఒకళ్ళు ఒట్టిపోతే దీన్ని అమ్మను మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తాను, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి ఎక్కడైనా సరే. గోశాలల్లో హిందుత్వ పేరుతో ఏర్పాటు చేసుకున్న గోశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎన్ని చిక్కిసలేమైపోయినటువంటి ఆవులు ఉన్నాయండి? వీళ్ళు అడుగుతున్నారా? వీళ్ళు అడగట్లేదుగా. వాళ్ళు హిందువులని అడగట్లేదా? హిందువులు ఎంతమంది గోవుల పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు? ఈరోజు గోమాంసానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, గోవధశాలలు, వాటిల్లో ఎంతమంది హిందూ పేర్లతో కూడుకున్నటువంటి యజమానులు ఉన్నారు? కళ్యాణి బిర్యానీ ఒకటి ఉంటుంది హైదరాబాద్లో, బీఫ్ బిర్యానీ. అక్కడ లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు సగం మంది హిందువులే. సంస్కరణ మన నుంచి మొదలవ్వాలి. స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య. మనం ఒక అంటున్నప్పుడు మనం ఏంటో ఆలోచించాలి. మనం విందులు విలాసాల్లో ఉంటాము, ఆదివారంకి మొక్క చక్క అన్నీ ఉండాలి. ఆయన నిత్యము కూడా సాధనలో ఉంటారు. ఒక అర్చక స్వామి, ఆయన ఆలోచనలు ఎంత పరిపక్వతో ఉంటాయి. ఎందుకు ఆ గురువు గారు అలా ఆలోచించారని వారిని, నీకు అంత డౌట్ ఉంటే మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిసి, అయ్యా ఇలా చేశారు, కొంచెం అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటే వారే చెప్తారుగా. నువ్వు దూరం నుంచి ఊహించుకోవడం ఎందుకు? ఆయన అందరికీ అందుబాటులో ఉంటారుగా. ఏ రోజైనా చిలుకూరుకి వెళ్ళావా? చిలుకూరులో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు విన్నావా? ధర్మ ప్రబోధం విన్నావా? లేదే. కేవలం కోర్కెలు వాటి వలయంలో ఉండమని చెప్పరు ఆయన, ధర్మ రక్షణ చేసుకోండి అని కూడా చెప్తారు ఆయన. సో అటువంటి మహోన్నతమైన వ్యక్తి చేసే వాటిని సెక్యులరిజం కొట్టొచ్చు. నీ తండ్రిని అలాగే కొడుతూ ఊరుకుంటావా సెక్యులరిజం పేరుతో? అదే ఆ సెక్యులరిజం ఫాలో అవ్వినా అవ్వకపోయినా కొట్టాలి అనే అంశాన్ని ఏకీభవించడం అనేది నాకు అసలు అర్థం మూర్ఖత్వం అండి. కొట్టాలి. నేను ఈ ఘటనతో నేను ఒక రియలైజేషన్కి ఏమొచ్చానంటే, మూర్ఖులు ప్రతి మతంలో ఉన్నారు. మతోన్మాదులు హిందువుల్లో లేరు అంతవరకు గ్యారంటీ, కానీ మూర్ఖులు ఉన్నారు. మతోన్మాదులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు, కానీ ఇది గనక పెరిగిపోయింది అనుకోండి ఈ థాట్ ప్రాసెస్, ఆఖరికి మతోన్మాదం హిందుత్వంలో కూడా వచ్చేస్తుంది. ఏది పనికి వస్తుందో అంతవరకు ఆలోచించాలి.
ఎలా ఫైట్ చేయాలో పెద్దల్ని చూసి నేర్చుకోవాలి. క్షాత్రం అంటే అది ఆలోచనతో కూడుకున్నదే ఉండాలి. ఇప్పుడు గెరిల్లా యుద్ధతంత్రం ఉందండి, శివాజీ గారు మనకు పరిచయం చేశారు. తన సైన్యం చిన్నదే, అటు శత్రు సైన్యం పెద్దది. ఏం చేశారు? విడివిడిపోయి దాక్కుని కొట్టారు. గెరిల్లా యుద్ధతంత్రం ఏంటి? బలం లేనప్పుడు పారిపోవడం, బలం ఉన్నప్పుడు వచ్చుకోవడం, వెనక నుంచి ముందు నుంచి, మొత్తానికైతే శత్రువు నాశనం చేయడం ఇంపార్టెంట్. శివాజీ పారిపోయాడు, పిరుకోడు అని అంటామా? అనలేం కదా, అది యుద్ధతంత్రం. సో ఇక్కడ ఈ విషయాలను అర్థం చేసుకోకుండా క్షాత్రం అంటే ఏంటి, మూర్ఖత్వంతో వెళ్ళి వాడికి ప్రాణాలు అర్పించేయటమా? తెలివితేటలు ఉండాలి కదా, అది గురువుల నుంచి నేర్చుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అన్ని రకాలైనటువంటి విపరీత ఆహారాలు తినే మనకే ఎంత ఉక్రోషం ఉంటే, నియమబద్ధమైనటువంటి జీవితాలండి వాళ్ళవి. వాళ్ళ ఆహార నియమాలు అన్నీ కూడా, మనం మాంసాలు, గోంసాలు అన్నీ తింటాం కదా, మనం కూడా ప్రశ్నించేవాళ్ళమే. నేను ఆహారానికి విరుద్ధం కాదు, ఆలోచనలకు చెప్తున్నాను నేను. అంటే ఆహారం బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయనేది శాస్త్ర విహితం. తెలిసిందే, కొంతమంది అదేం లేదు అంటారు. బట్ ఎంత కాదన్నా వాస్తవాన్ని మనం మార్చలేము. అనదర్ టాపిక్ అండి యాక్చువల్లీ. ఇప్పుడు రంగరాజన్ గారి విషయంలో ఇలా ఈ పేరుతో కూడా ఈ క్రైమ్ ని నార్మలైజ్ చేస్తున్నారు. ఈ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడు, ఈ పిచ్చోడు చేసిన దుశ్చేష్టని నార్మలైజ్ చేస్తూ ఉన్నారు. అతను ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటున్నారు, అతన్ని రకరకాల వీరులతో పోలుస్తూ ఉన్నారు. బుర్రందా పోయింది అసలు, మెంటల్ వాళ్ళు అంటారు ఇలాంటి. అంటే వీర రాఘవరెడ్డికి వాళ్ళు ఆయన చేసిన పని యాక్సెప్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ లెస్ పీపుల్ అనే చెప్పుకోవాలి. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పేస్తా ఫైనల్ గా, ఏంటంటే వీళ్ళు రంగరాజన్ గారు మనకి ఇదేమంటారు, ఇతర మత పెద్దలు ఉంటారు కదా, ఇస్లాంకి సంబంధించి, క్రిస్టియన్, వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పిలిస్తే వెళ్ళారంట. తప్పేంటి వెళ్తే? మోదీ గారు వెళ్ళట్లే, యోగిజీ వెళ్ళట్లే, పొలిటీషియన్స్ వెళ్ళట్లేదా? కొన్ని స్థాయిల్లో ఉన్నవాళ్ళు కొన్ని కార్యక్రమాలకి ఎందుకు అటెండ్ అవుతారు? ఆబ్లిగేషన్స్ అయి ఉండొచ్చు, తప్పదు. రాజకీయ నాయకులకైతే ఓట్లు అయి ఉండొచ్చు. అదొక రకమైన మంచి దాని ఏమంటారు వాతావరణం, అది క్రియేట్ చేసుకోవాలి. ఇస్లామిక్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు. హిందువులకు సంబంధించిన చాలా కార్యక్రమాలకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, మరి అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? ఇస్లామిక్ వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ రంగరాజు హిందువులు తేరగా దొరికారు, అదే హిందువులు తేరగా దొరికారు, హిందువులకే మళ్ళీ ఇక్కడ అది పాయింట్, అది బ్యాడ్, సో సాడ్. ఇక్కడ వారు వెళ్ళినా కూడా మన ధర్మాన్ని అక్కడ నిలబెడుతున్నారా లేదా చూడాలి. నేను ఒక హిందువుగా ఒక ముస్లింకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో అటెండ్ అయినా కూడా నేను నా హిందుత్వాన్ని కోల్పోను, నా యొక్క అస్తిత్వాన్ని కోల్పోను. అక్కడికి వెళ్ళి నేను ఇస్లాం స్వీకరించను కదా, వారి యొక్క విశ్వాసాలకు రెస్పెక్ట్ చేస్తూనే నా విశ్వాసాన్ని పాటిస్తాను. దట్ ఈస్ వాట్ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ధర్మాన్ని బయటకు అందరికీ చెప్తున్నాను తప్ప ఇంకే ఆ ధర్మాన్ని అయితే మనం భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్ళట్లేదు. వారి ధర్మం వారిదే, దానికి రెస్పెక్ట్. నా ధర్మం జోలికి వచ్చావా, నువ్వు నా దృష్టిలో సస్పెక్ట్. సో నా ధర్మం విషయంలో నేను పాలిస్తూ ఉంటా, అంటే దాని ఏమంటారు, ఆచరిస్తూ ఉంటా. దట్స్ ఇట్. ఇందులో క్లారిటీ ఉండాలి. మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, మూర్ఖపు హిందువుల్ని, పెద్దవాళ్ళని నిందించేటప్పుడు కాసేపు ఆగుదాం, 1 గంట 2 గంటలు ఆగుదాం. ఉక్రోషం వచ్చేయంగానే పోస్టులు, ఈ చేతి వేళ్ళు ఆగవు కదా, ఫోన్ చేతిలో ఉంటుంది, అరిషడ్ వర్గాలు తెగ నరికేంత సాధన మనం చెయ్యం, మనకి ఎప్పుడు ఆగదు. సో ఆపుకుంటే మేలు. అంటే ఒక అంశానికి సంబంధించి స్పందిస్తున్నాం అంటే ముందు వెనక ఒకసారి ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్ట్, మనకు తెలిసింది ఎంతవరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే బుర్ర ఎప్పుడు కామ్ డౌన్ ఉండదు కదా, నిద్రపోయినప్పుడు కూడా ఏవో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. సో మనం ఒకసారి చూసినప్పుడు ఇది ఎంతవరకు కరెక్టు, మనం చూసిన వీడియో తెలిసిన అంశం మనకు పూర్తిగా తెలుసా, సగం తెలుసా అని ఆలోచించుకుని స్పందించండి. ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్న ఈ అంశానికి సంబంధించి. సో శివ గారు, ఇంకొకటి ఏంటి అని అంటే, మీ ఛానల్లో, భరతవర్ష ఛానల్లో ఒక వీడియో కూడా మీరు ప్లే చేసి దాన్ని మీరు స్పందించడం జరిగింది. ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి ఒక ముస్లిం నేను బీజేపీకి ఓటేస్తున్నాను అని చెప్పేసి ఒక పబ్లిక్గానే వీడియో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో దీని వెనకాల ముస్లిం ఓట్ బ్యాంక్ కావచ్చు, రిమైనింగ్ ఓట్ బ్యాంక్స్ కావచ్చు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి అనేటువంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి. మీరు కూడా స్పందించారు. అంటే దీని గురించి మీరు ఏమంటారు? ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ బిగ్ పొలిటికల్ అనలిస్ట్, బట్ నేను ఏది చెప్తున్నానంటే, ఎన్నాళ్ళు ముస్లిమ్స్ అందరూ కూడా ఏమనుకున్నారంటే అల్లాహు అక్బర్ లేకపోతే జై భీమ్, జై మీమ్ ఇలాంటి నినాదాలు చేస్తున్నటువంటి నాయకుడే మా నాయకుడు అనుకున్నారు. వాళ్ళందరూ కూడా నినాదాలతో మిమ్మల్ని సంతృప్తిపరిచి మీ యొక్క ఆకలిని చూడట్లే, మీ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల బతుకులు చూడట్లే, మీకు ఉద్యోగాలు ఇవ్వట్లే, మీ బతుకులు అలాగే ఉన్నాయి. పంక్చర్లు వేసుకునే వాళ్ళు పంక్చర్లు వేసుకుంటూనే ఉన్నారు.
మీకు ఎవరైతే అంటే వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు మెల్లమెల్లగా, అరే ఇవంతా కాదురా, మన బతుకులు బాగు చేసేటటువంటి సిద్ధాంతము లేదంటే విషయాలు ఎందులో ఉన్నాయో దానికి మనం ఓటేద్దాం అని ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ చాలా వరకు పరివర్తన దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా ఒక సంస్థకు సంబంధించిన నాయకుడు ఆయన, ముస్లిం మత పెద్ద. నేను ఇన్నాళ్ళు అనుకున్నా కానీ బీజేపీ యాంటీ ముస్లిం అని, కానీ ఈసారి నేను వేస్తూ ఉన్నా. ఇన్నాళ్ళు ఈ కేజ్రీవాల్ 12 సంవత్సరాలు కేజ్రీవాల్ని నమ్మి నేను నా కమ్యూనిటీ ఏం సాధించలేదని రియలైజ్ అయ్యారు. సో అభివృద్ధి అల్టిమేట్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ అన్నారు. ఆ అన్నదానికి రీచ్ అవుతూ ఉంటే కనుక, ఒకవేళ ఆ మాట నిజంగానే పాలనాపరంగా చూపిస్తే కనుక ఆటోమేటిక్గా ముస్లిమ్స్ కూడా రియలైజ్ అవుతారు. ఇవాళ కాకపోతే రేపన్నా రియలైజ్ అయ్యి ఏ పార్టీ తమకు మేలు చేస్తుందో ఆ పార్టీకి ఓటేస్తారు. సో అటువంటి ఆలోచనలు పెరిగితే కనుక ముస్లింలలో కూడా బీజేపీ చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఢిల్లీ ఎలక్షన్స్ సాక్షిగా మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక మంచి మార్పు. సో దీన్ని అయితే కొంచెం పాజిటివ్గానే తీసుకోవాలి అంటారు అంతే. అంటే పొలిటికల్ వైజ్ మళ్ళీ చూస్తే చాలా వచ్చేస్తాయి. పాలిటిక్స్ అంటేనే జనాల్ని విడగొట్టేవండి, విడగొట్టి పడగొట్టేవి. ఓకే, ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా ముందు మతాల వారీగా విడగొడతారు, అందులో హిందూ సమాజంలో కులాల వారీగా విడగొడతారు. సో భటెంగేతో కటెంగే అని అక్కడే పుట్టుకొచ్చింది యోగీజీ వల్ల. సో విడగొట్టడం ద్వారా పడగొట్టడం, పడిపోయిన వాళ్ళని సాగుగొట్టడం అనేది ఈ పొలిటీషియన్స్ సిద్ధాంతం. సో దాని వలలో పడకుండా అభివృద్ధి చేస్తున్నాడా లేదా, వాడు ఏ పార్టీ వాడైనా సరే మనకు అనవసరం. సో మతపు కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆలోచించగలిగితే ఈ దేశాన్ని, నా ఇంటిని, రెండింటిని చూసుకోవాలి. నా ఇంటిని ఒక్కడనే బాగా చేసేసుకొని నాకు ఉచిత పథకాలు ఇచ్చేసి నన్ను బాగా చూసుకుంటున్నాడు, దేశాన్ని డెవలప్ చేసేస్తున్నాడు అంటే వాడిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఎంత దుర్మార్గమైనటువంటి విషయాలకు పాల్పడ్డాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే, ఖలిస్తానీ అంటే ఒక టెర్రరిజం సంస్థతో లింకులు పెట్టుకున్నాడని, వాళ్ళ నుంచి ఫండింగ్ తీసుకున్నాడని, పంజాబ్ని సెపరేట్ కంట్రీ చేసి దానికి ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడని, ఇలా ఎన్నో రకాలైనటువంటి దేశ వ్యతిరేక ఆలోచనలు చేశారు. పైకి ఉచిత పథకాలు ఇస్తూ జనాల్ని సంతృప్తిపరిచాడు. సో అప్పుడు ఏం ఆలోచించాలి, కాస్త పరిపక్వత, సరే నువ్వు నాకు ఉచిత పథకాలు ఇస్తున్నావు అంతా బాగానే ఉంది, దేశం విషయంలో నువ్వు ద్రోహం చేస్తున్నావు కదా, నేను నీకు ఓటేను అనుకోవాలి. అలా చేసినప్పుడే అన్ని మతాల వారు మనం మన దేశాన్ని కాపాడుకోవాలి. సో ముస్లింగా, క్రిస్టియన్గా, హిందువుగా కొట్టుకోవాలనుకున్న మనలో మనకంటూ ఒక దేశం ఉండాలిగా. దాన్నే ముక్కలు చేసేయాలనుకున్న శక్తులకు నువ్వు ఊతమిస్తే ఎలాగా? సో ఇంత దాన్ని ఏమంటారు, థాట్ ప్రాసెస్ జనాల్లో పెరుగుతూ ఉండాలి. కానీ ఈ థాట్ ప్రాసెస్ కంటే క్రిస్టియానిటీ గ్రోత్ అనేది పెరుగుతుంది భారతదేశంలో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ది టాప్ 1 అని చెప్పుకోవాలనుకుంటాను నేనైతే. సో తెలంగాణలో అంతగా ఏం లేదు క్రిస్టియానిటీ అనేది, బట్ అది కూడా చాప కింద నీరులా గ్రోత్ అవుతుంది అనేటువంటి మాట అయితే నేను విన్నా. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే క్రిస్టియానిటీ గ్రోత్ రేట్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే. అసలు క్రిస్టియానిటీ పెరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు భారతదేశంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదరికం. సో మెయిన్ మనం ఇక్కడ మళ్ళీ ఫోకస్ చేయాల్సింది పొలిటీషియన్సే. పాలకుడు సరిగ్గా ఉంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా దిగజారు. సో వాడి స్వార్థానికి తగ్గట్టు జనాలను విడగొట్టడం ఒకటి, మ్యాక్స్ మెకాలే విధానాన్ని ఇంకా జనాల్లోకి చాప కింద నీరులాగా తీసుకువెళ్తున్నటువంటి ఒక భావజాల పరులు మరోవైపు, వెరసి మనుషుల్ని దిగజారు చేశారు. 70 సంవత్సరాల కాలం పాటు హిందువులకి తమ చరిత్ర తెలియనివ్వకుండా వాళ్ళని కోర్కెల వలయంలోనో లేకపోతే కుటుంబ వలయంలోనో ఏదో ఆ రోజు గడిచిపోతే చాలు అనేలాగాను మార్చేశారు. తద్వారా ప్రతి ఒక్క హిందువు, అంటే ఎక్కువ మంది మెజారిటీ హిందువులు ఎలా ఉన్నారంటే, నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, ఒక పూజ చేస్తే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటి, నేను ఒకడికి ఓటేస్తే నాకు వచ్చే నోట్ ఏంటి, ఈ క్యాలిక్యులేషన్స్కి ఎక్కువగా హిందువులు ఇంజెక్ట్ అయిపోయారు. సో ఇది బలహీనత. ఈ బలహీనతను క్యాష్ చేసుకునేదే మత మార్పిడి మాఫియా. వాళ్ళు ఏం వెళ్తారు, ఇప్పుడు అమ్మవారు వచ్చింది, అమ్మవారు అంటాం కదా, 3 రోజులు వచ్చిపోతుంది. అది వీడు మొదటి రోజు వెళ్తాడు, ఈ తైలం రాస్తాడు, కొబ్బరి నూనె అనేది రాసి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన కూడా తెలుగులో ఉండడం వల్ల అవతల వాడికి అర్థమవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తెలుగులో ఉండటం వల్ల ఇప్పుడు సంస్కృత శ్లోకాలు నేను చదివాను అనుకోండి, అంతకంటే బాగానే ప్రార్థన చేశాను అనుకోండి భగవంతుడికి, అది వాడికి అర్థం కాక ఏదో చదివాడు పంతులు వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ వీడు తెలుగులో పాస్టర్ గారు చదవటం వల్ల, మత మార్పిడి పాస్టర్ గారు ఆయిల్ రాయడం వల్ల ఆటోమేటిక్గా 3 రోజులు తగ్గాల్సింది తగ్గిపోద్ది. కానీ తగ్గింది దేనివల్ల అనుకుంటాడు ఆయన, మతం మారేవాడు దీనివల్ల. చెప్పాను కదమ్మా, నేను చెప్పినట్టు మతం తగ్గింది కదా, ఇప్పుడు రా బాప్టిజం తీసుకుంటా. అలాగే అయ్యగారు అలా సరెండర్ అవుతారు. వన్స్ సరెండర్ అయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయబడుతుంది. ఇన్నాళ్ళు నీవేవైతే నిజమని అనుకుంటున్నావో అవన్నీ కూడా సాతాను, లేకపోతే అవన్నీ కూడా నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళవు, నీకు నిత్య యవ్వనం ఇవ్వవు. ఇలాంటి ఈ వీర్రాఘవరెడ్డి లాంటి బ్యాచ్ అదంతా కూడా అదేంటి నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి, నేను వాటి అధీనంలో లేనన్నట్లుగా వీళ్ళు ఒక లోకాన్ని క్రియేట్ చేస్తారు. సో ట్రాన్స్,
ఈ ట్రాన్స్లోకి జనాల్ని పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఎస్ వీడు నాకు జాంబీగా మారిపోతారు. వన్స్ ఏ జాంబీ ఆల్వేస్ జాంబీ. ఆ జాంబీగా మారినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకొకరిని కొరకడానికి చూస్తాడు, అంటే ఇంకొకరిని మతం మార్చడానికి చూస్తాడు. ఇలా పెరుగుతూనే ఉంది. సో జాంబీస్ అనేవి ఈ సినిమాలలాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి సంఖ్య ఒకరినొకరు కొరుక్కోవడమే, అది ఇంకేం లేదు, మెదడుని కొరకడమే, మతిని పోగొట్టడం, మతాలు మార్చటం. తద్వారా పబ్బం గడుపుకుంటున్నది ఎవరు ఆర్థికంగా అంటే ఈ యొక్క మత మార్పిడి గ్యాంగ్ ఏదైతే ఉందో దశంభాగాల పేరిట. నువ్వు సంపాదిస్తున్నావు 100 రూపాయలు అంటే 10 రూపాయలు నాకు ఇవ్వు. అది 10 రూపాయలు ఏంటి, 10 రూపాయలు ఇన్వించుకోవాలి, 90 రూపాయలు అటు ఇవ్వాలి. అదే లేదు దశంభాగం అంటే 100కి 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, 1,00,000కి 10,000 రూపాయలు. సో ఇలా నీ సొత్తులో నీ సంపాదనలో 10% నాది అంటే దేవునిది అంటే ఎవరు, దేవుని పేరు చెప్పుకుంటూ తిరిగే బ్యాచ్ది. సో అందుకనే మామూలుగా సైకిల్ మీద ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినోడు ఇవాళ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉన్నాడు. ఎలా వచ్చినాయి పైసలు? అవును, ఇవ్వకపోతే వాళ్ళ మాట్లాడే మాటలు కూడా ఏ విధంగా ఉంటాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అనేటువంటి దాన్ని అవి కూడా సోషల్ మీడియా దేవాలో చూస్తూ ఉన్నాం కదా. చూశాను, నాకు అర్థం కాలే. అంటే సంపాదిస్తే సగం అటు ఇవ్వాలా? సో ఎప్పుడు మన హిందూయిజంలో సంపాదించాలి, నువ్వు సగం అవరల్స్ ఎంతో కొంత వంతు నువ్వు టెంపుల్ కేటాయించాలి, ఇవ్వకపోతే నీకేది మంచి జరగదు, దేవుడు నేను శపిస్తాడు, నీకు స్వర్గలోకం. అసలు ఇలాంటివి ఎప్పుడు లేదు. ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, వాడికి ఏదో ప్రాబ్లం వస్తే నయం చేయడానికి వెళ్ళాడు, అది ఆటోమేటిక్గా తగ్గిపోయినటువంటి సమస్యకి వీడి అకౌంట్లో వేసుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయ్యి మతం మార్చిన తర్వాత వాడి సొత్తు అంతా తీసుకుంటున్నాడు. ఒకవేళ వాడి ధనం ఇవ్వలేకపోతే వాడిని పాపిగా గుర్తిస్తున్నాడు. అప్పటి వరకు వాడు పాపి అని కూడా అనుకోడు, వాడు ఒక మనిషి అనుకుంటాడు. అప్పటి నుంచి వాడిని పాపి అనే పిలుస్తాడు. ఇదేం కర్మ, నిన్ను నువ్వు పాపిగా అనుకోవడం, ఎన్నాళ్ళు పాపంగా ఫీల్ అవుతావు, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టే కదా, ఆత్మన్యూనతాభావం పెరిగిపోతుంది. సో ఏ మతంలోనైనా సరే సంస్కరణ, ప్రతి మతంలో సంస్కరణ జరగాలండి. సంస్కరణ జరగకపోతే విలువైనటువంటి మనుషులందరూ కూడా అంటే ఒక స్వామీజీ స్టోరీ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు మన ఈ డిస్కషన్లో. సో ఒకనొక విలేజ్లో వర్షాకాలం ఉండదు అనమాట, ఒక సీజన్ ఉంటుంది, మన కాలాలు తెలిసిందే 3. సో ఎండలతో ఉండి వర్షాలు పడక కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు. కరెక్ట్గా వర్షాకాలం వస్తుందనేటువంటి టైంలో ఒక ఊరి నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. సో వచ్చిన తర్వాత అడగడం జరుగుతుంది, ఇలా మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు పంటలు అవి రావట్లేదు, చేతికి ఇబ్బందులు అవుతుందంటే ఆయన ఏదో అప్పట్లో చూస్తారు కదా, పలానా రోజుకి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, అది అందరికీ తెలిసింది. సో పొరపాటున ఆయన ఏదో మాట చెప్పాడు, సో వర్షాలు పడ్డాయి, వర్షాకాలం కాబట్టి. కానీ ఆ విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోలేకపోయారు. స్వామీజీ చెప్పారు కాబట్టి, స్వామీజీ అడుగు పెట్టారు కాబట్టి వర్షాలు వచ్చాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ స్వామీజీ దాన్ని సద్వినియోగం చేసుకుంది. అక్కడ ఫైనల్ ఏంటి అని అంటే వర్షాకాలం కాబట్టి పడాల్సిన టైం వచ్చింది కాబట్టి పడింది, స్వామీజీ చెప్పడం వల్ల పడలేదు. ఆ తర్కం, ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు పెరగాలి, ముఖ్యంగా హిందువుల్లో పెరగాలి. హిందువులు ఏంటి, ఇండియన్స్ అందరిలో పెరగాలి. వాడు మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు, లాజికల్గా థింక్ చేయాలి. అవతల వాడిని ఒక సస్పెక్ట్గానే భావించి, కొత్తగా వచ్చిన వ్యక్తి ఏదైనా సిద్ధాంతం చెప్తుంటే వాడి వైపు స్ట్రైట్గా చూసి వాడు చెప్తున్నది నిజమా కాదా అని ఒక పోలీసు లాగా ఆలోచించి గనక విశ్లేషణ చేయగలిగితే నిజమైతే పట్టుకుంటాం, లేదంటే మర్చిపోతాం, ఇగ్నోర్ చేస్తాం. సో ఈ కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్, థాట్ ప్రాసెస్ చేంజ్ ఓవర్ అనేది హిందువుల్లో రావాలని పూర్తిగా కోరుకుంటున్నాను నేను, చాలా గట్టిగా కోరుకుంటున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా తండేల్, సో స్టోరీ లైన్ ఏంటి అనేది అందరికీ తెలిసింది. సో ఎవరైతే ఆ జాలర్లు ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ జైళ్ళలో ఉండి చాలా, అంటే అది చెప్పడానికి కూడా దారుణంగా ఉండేటువంటి వాళ్ళు శిక్షలు వేస్తారు. సో ఒక ప్రైవేట్ పార్ట్ని కట్ చేసిన సీన్ కూడా మనకు సినిమాలో ఉందన్నట్టుగా తెలుస్తుంది, అందరూ చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అంటే ఇంత దారుణంగా ఉంటాయో శిక్షలు పాకిస్తాన్ జైల్లో, అంత అంటే హిందువులు అనేదాన్ని చూసుకుంటే అట్ ద సేమ్ టైం ఇండియన్స్ పర్టికులర్లీ అంటే ఇంత నీచంగా చూడాల వాళ్ళు చూస్తారా? ఆబ్వియస్లీ చూస్తారు, శత్రుదేశం అది. వాడు మనకు దొరికినా అదే లెక్క, మనం వాడికి దొరికినా అదే లెక్క. సో మనం వాళ్ళు చేసినంత దారుణంగా అయితే లేదు, సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్మీకి కనుక అలా దొంగలు దొరికారు అనుకోండి, ఉగ్రవాదులు ఎవరన్నా చొరబడారు అనుకోండి పాకిస్తాన్, అంటే మన అంటే తండేల్ సినిమాలో దొరికినది ఉగ్రవాదులు కాదు కదా, ఉగ్రవాదులు కాకుండా జాలర్లు కానీ ఇలాంటి వాళ్ళు దొరికారు అనుకోండి, ఇంత క్రూరంగా మనం వ్యవహరించకపోవచ్చు, అది మన భారతీయత. బట్ ట్రీట్మెంట్ మాత్రం అలాగే ఉంటుంది. వన్స్ సస్పెక్ట్ ఆల్వేస్ సస్పెక్ట్. వాడు కనుక వాడు ప్రూవ్ చేసుకోకపోతే జైల్లో ఉండాల్సిన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఇంటరాగేట్ చేస్తే దారుణంగానే ఉంటుంది, అది మనం ఊహించుకోలేము. అంటే పాకిస్తాన్ దగ్గర నుంచి మనం ప్రత్యాపారం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. అంటే ఆ సినిమాలో అలాంటి సీన్ పెట్టడం, చూపించడం
ఎలా మనం తీసుకోవాలి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటూ ఉంటారు కదా, అర్థం చేసుకుంటూ ఉంటారు. సినిమాల్ని సినిమా వరకు తీసుకొని మరీ అంత అభ్యంతరకరం అనుకుంటే గనక మాట్లాడాలి తప్ప, ఇంకా సినిమా కూడా మిక్స్డ్ టాక్ కదా, ఆ కాలంలో కలిసిపోతుంది. దాని గురించి మనం మాట్లాడడం వల్ల ఇంక ఎక్కువ దానికి హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నేను మోర్ ఓవర్ ఆ సినిమా చూడలేదు కాబట్టి ఓకే, బెటర్ ఐ బీ సైలెంట్. శివప్రసాద్, ఫైనల్లీ అసలు ఈ వీరరాఘవరెడ్డికి అండ్ ఆర్ఎస్ఎస్కి రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే మళ్ళీ ఆర్ఎస్ఎస్ అంటే మళ్ళీ వేరే పదార్థాలు తీయచ్చు కూడా తీయచ్చేమో. సో ఇలా హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఈయనకి ఒక సంబంధం ఉంది, బ్యాక్ ఎండ్ ఎవరో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అదే ఆ స్ప్రెడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ భావజాలం ఎవరిది అనేది మనకి ఈజీగా తెలుసు. వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ, ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతాయి దాన్ని పట్టుకొని భూతద్దంలో చూపించి ప్రపంచ దేశాలకి హిందుత్వం అనేది ఒక భయంకరమైనటువంటి మతం అన్నట్లుగా చూపించాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు, నేను ఆరంభం నుంచి చెప్తూ ఉన్నా, వాడు మతిస్థిమితం లేనివాడు అయి ఉండాలి, లేదా ఓ రాబరీ గ్యాంగ్కు సంబంధించిన లీడర్ అయి ఉండాలి. సో ఈ రెండింటికి హిందుత్వానికి సంబంధం లేదు. వాడు హిందుత్వ కార్డు వాడుకున్నాడు. అలాగే ఆర్ఎస్ఎస్ దీన్ని ఖండించింది, విహెచ్పి దీన్ని ఖండించింది. ఏమని? ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఎంత కఠినంగా అయితే అంత కఠినంగా శిక్షించాలి, దీని వెనక ముందు ఎవరున్నారో విచారణ చేయాలని ఆర్ఎస్ఎస్ అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా సంఘకి లింక్ పెడుతూ వీడెవడో చేసిందని సంఘకి లింక్ పెడుతూ సంఘని బ్లేమ్ చేయడం కూడా ఒక రకమైన ఐడియాలజీ వాళ్ళది. సో అది మెల్లగా దాన్ని కూడా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. సంఘ స్పష్టం చేసింది మాకు సంబంధం లేనిది ఇది, అండ్ అటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి. సో చూసారా, హిందుత్వం కోసం పాజిటివ్గా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు. అందరిని ఒక గాడిని కట్టేస్తున్నారు. వాడెవడో బొకడగాడు. ఇప్పుడు కసబ్గాడు తాడు కట్టుకున్నాడని వాడిని హిందుత్వ అంటామా? అనలేం కదా. వీడు కూడా కాదు. అలా ఇది మతం కోణంలో కంటే కూడా ఇప్పుడు నిజంగా మతోన్మాదే అయితే వాడు ఇంకో మతం మీద దాడి చేయాలి కదా. దాడి చేయమని చెప్పడం కాదు మన ఇంటెన్షన్. దాడి చేయడం ఎవరికి చేసిన నేరమే. వీడు మతోన్మాది మత కోణంలో చేసేవాడే అయితే స్వమతస్థుల్ని ఎందుకు చేస్తాడు? చేయడు కదా. సో వీడి క్రిమినల్, వీడి ఇంకొక మెంటల్ ఈ పిచ్చోడికి ఈ సంఘకి కలిపేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త మనమే కొంచెం విచక్షణతో ఆలోచించి వాటిని ఖండించాలి. అవును. సో ప్రతి హిందువు కూడా చాలా అవేర్గా ఉండాలి, ఎవరేం మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి ఒకసారి ఆలోచించుకుని అది మనం తీసుకోవాలా విడిచిపెట్టాలా అని చెప్పి ఆలోచించుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో కానీ ఇప్పటికైనా కానీ ఆ మార్పు అనేది రావాలి ఆ థాట్ ప్రాసెస్లో. సో హిందువులకి ఆ అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళందరూ అంటే ఒక మంచి పద్ధతిలో వెళ్ళడానికి మీరు ఇంకొంతమంది సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. సో భరతవర్ష డిజిటల్ మీడియా దానికి సంబంధించి మీరు ఏదైతే ఆలోచనతో స్టార్ట్ చేశారో అది ఇంకా ముందుకెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి అన్ని సహకారాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ మంచి ప్రశ్నలు అడిగారు. నేను అర్థవంతమైన సమాధానాలు చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి రీడ్ బిట్వీన్ ద లైన్స్, మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించండి. మరొకసారి ఆంధ్రప్రభ వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీకృష్ణ. జై హింద్.